ఒక మానవ జన్మ తీసుకున్న మానవుడికి, ఒక హ్యూమన్ బీయింగ్ అసలు లైఫ్లో ఏమి కావాలి? ఆరోగ్యమా, డబ్బునా, సంపదన, పేరు ప్రతిష్టల, లేక ఉద్యోగమా, వ్యాపారమా, లేక కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు? అసలు ఒక మానవుడికి ఒక మానవ జన్మ పొందినాక అసలు ఏమి కావాలి లైఫ్లో? మరి ఇన్ని అవసరాలు, కోరికలు ఉన్నప్పుడు అది 110% ఫుల్ఫిల్ అయ్యే మార్గం ఏమైనా ఉందా? ఇఫ్ ఇన్ కేస్ అలాంటి మార్గం ఉంటే దానికి దైవశక్తి ఎలా సహకరిస్తుంది, విశ్వశక్తి ఎలా సహకరిస్తుంది, అసలు ఈ విశ్వం, యూనివర్స్, మేనిఫెస్టేషన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఇలా ఎన్నో డౌట్స్ మీ అందరిలో తిరుగుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, వీటి గురించే చాలా ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి. ఇన్ డెప్త్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు అన్నిటినీ ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకు ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే, పాయింట్ నెంబర్ 1, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, మీరు చేసిన మంచి పనులకి, మీరు చేసిన ప్రేయర్స్కి రిజల్ట్ వస్తుంది అని ఒక చిహ్నమే, ఒక సంకేతమే, ఒక సైనే ఈ వీడియో మీ ముందుకు రావడం. ఎందుకు అంటే జీవితంలో కోయిన్సిడెన్స్ అనేది లేదు, నామకవాసి ఏది జరగదు. ఒక ప్రాపర్ ప్లాన్ అండ్ పర్పస్ ఉంటుంది భగవంతుడికి, విశ్వానికి, హైయెస్ట్ ఎనర్జీస్కి. అండ్ ఎందుకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాను అంటే, యు ఆర్ ఎ చూజన్ వన్. ఎవరు చూస్ చేసుకున్నారు మిమ్మల్ని? అనంత బ్రహ్మాండం ఏర్రికోరి మిమ్మల్ని అలా హత్తుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్తో బ్లెస్ చేయడానికి, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు కార్యక్రమాలు చేయించుకుందామని విశ్వం ఏర్రికోరి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. యు ఆర్ చూజన్ వన్. దేనికి భయపడొద్దు, యూనివర్సే మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఎలాంటి సఫరింగ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి అవమానాలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు ఏమి ఉన్నా సరే అవన్నీ ఆశీర్వాదాలకు కన్వర్ట్ అవ్వబోతున్నాయి అని సంకేతమే, భగవంతుడి నుంచి మీకు వచ్చే సైన్, ఒక సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం. అండ్ ఇంకా కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, 2025 మీదే రాసి పెట్టుకోండి. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. 2025 మనదే. ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్, అహం బ్రహ్మాస్మి మనదే ఫ్యూచర్. సబ్జెక్ట్ని పట్టుకోండి. అండ్ 2025ని మనం స్నేక్ ఇయర్ అంటాం, 2025ని ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం. ఇంకా అర్థమైన భాషలో మాట్లాడుకోవాలి అంటే, స్పిరిచువల్ గిఫ్ట్స్ మీకు రాబోతూ ఉన్నాయి ఈ ఇయర్. ఎక్కడ నుండి? దైవం నుండి, విశ్వం నుండి, మీ ఇంటి పెద్దల యాన్సిస్టర్స్ నుండి. గ్రహాలన్నీ మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది, ప్రకృతి మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది, పంచభూతాలు మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆ సమూహం ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ఫుట్ స్టెప్స్, ఆ ల్యాడర్ ఏదైతే ఉందో అన్నీ మీ ఫేవరబుల్గా కన్వర్ట్ అవ్వబోతున్నాయి. అంత పవర్ 2025కు ఉంది. 2 + 0 + 2 + 5 = 9. 9 ఈజ్ అన్ యూనివర్సల్ నెంబర్, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, వెరీ 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 పవర్ఫుల్ నెంబర్. రాసి పెట్టుకోండి. దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు. అట్లీస్ట్ హ్యాపీ, హెల్దీ, పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాడు. అట్లీస్ట్ రోటీ కపడా మకానికి ప్రాబ్లం ఉండదు. అప్పు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలడు. హెల్దీగా, వెల్దీగా, ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. 2025కి అంత పవర్ ఉంది. మరి ఇంత మానవ జన్మ పొంది ఉన్నాము. ఈ మానవ జన్మ పొంది ఉన్నాక అసలు ఒక మానవుడికి ఏమి కావాలి? ద ఫస్ట్ ప్రియారిటీ ఇస్ హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలి. రేపొద్దున ఆ వెల్త్ని, లావిష్ అబండెన్స్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆనందకరమైన జీవితాన్ని అనుకున్న మన మనుషులతో జీవితాన్ని గడపాలి అంటే ఆరోగ్యం ఉండాలి. హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ అసెట్. ఒక మానవుడికి ఏమి కావాలి? హెల్త్ కావాలి. రోటీ కపడా మకాన్ కొరకు ఒక కెరియర్ కావాలి, ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదో ఒకటి. అండ్ మంచి సంబంధ బాంధవ్యాలు. ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో అంత డిజిటల్ అయిపోయింది, అంత మెటీరియలిస్టిక్ అయిపోయింది. మనుషుల్ని వాడుకుంటున్నాము, వస్తువుల్ని ప్రేమిస్తూ ఉన్నాము. ఇదే ఎవరు నేర్పించారు ఈ తత్వం? వస్తువుల్ని వాడుకోవాలా, మనుషుల్ని ప్రేమించాలి. బట్ ఈరోజు అంతా లేదు, కంప్లీట్ మెటీరియలిస్టిక్. నాతో ఉంటే నాకేంటి, నీతో ఉంటే నీకేంటి, నాకేంటి, ఇంతే.
క్యాలిక్యులేషన్స్, అడ్జస్ట్మెంట్స్. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ లేదు, సోల్ టు సోల్ కనెక్షన్ లేదు, మైండ్ టు మైండ్ కనెక్షన్ లేదు, స్పిరిచువల్ కనెక్షన్ లేదు, బాండింగ్ లేదు, ఎథిక్స్ లేదు, వాల్యూ లేదు. మరి ఒక మానవ జన్మ పొందాక ఇంకా ఏమి కావాలి? కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధం, బాంధవ్యాలు కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఒక వ్యాపారం కావాలి, ఒక వ్యవసాయం కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ కావాలి. 2 చేతులు భగవంతుడు ఇచ్చాడంటే 2 చేతులు మనకే కాదు, ఒక చెయ్యి మనకి, మన కుటుంబానికి, ఇంకో చెయ్యి సొసైటీకి, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదో ఒకటి చేయాలి మనం. ఇంకా ఏమి కావాలి మానవుడికి? మరి ఇవన్నీ అయ్యే మార్గం ఏమైనా ఉందా? మనకు చాలా కోరికలు ఉంటాయి, చాలా అవసరాలు ఉంటాయి. ఒక వ్యక్తి పొలిటీషియన్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి యాక్టర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి డాన్సర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి సింగర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటాడు, ఒక వ్యక్తి ఆర్మీ. డిఫరెంట్ డ్రీమ్స్. వ్యక్తికి వ్యక్తిత్వాలు తేడా ఉంటాయి, వ్యక్తికి కోరికలు తేడా ఉంటాయి. మరి ఎలాంటి కోరికలనైనా నిజం చేసుకునే, మన అవసరాల్ని ఆకర్షించుకునే, మన కోరికల్ని ఆకర్షించుకునే పద్ధతి ఏమైనా ఉందా? ఎస్. ఏంటది? మేనిఫెస్టేషన్. మరి ఏంట మేనిఫెస్టేషన్? ఏంటి యూనివర్స్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు అంటే ఏంటి? లా ఆఫ్ విజువలైజేషన్ అంటున్నారు అంటే ఏంటి? విశ్వజ్ఞానం అంటున్నారు, విశ్వ దర్శనం అంటున్నారు, లాంచ్ యువర్ ఫ్యూచర్ అంటున్నారు, హీలింగ్ ప్రోగ్రామ్ అంటున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అంటున్నారు, ఫస్ట్ టైం ఫిజికల్ సెమినార్ అంటున్నారు. అసలు ఏంటి యూనివర్స్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? 360 డిగ్రీల్లో మనిషి మారితేనే, తల వెంట్రుక నుండి కాళ్ళ గోర్ర వరకు ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే అనంత బ్రహ్మాండంతో సింగిల్ స్ట్రైట్ లైన్ అలైన్ అవ్వచ్చు, మమేకం అవ్వచ్చు. దైవశక్తితో మమేకం అవ్వాలి, పంచభూతాలతో మమేకం అవ్వాలి. ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తితో మీరు మమేకం అవ్వాలి. దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వాలి. అలా మమేకం అయిన రోజు, అలా మమేకం అవ్వడం కొరకు మీరు మారుతూ పరిణితి, అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుపుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంటూ వెళ్తూ ఉంటారు. ఆ జర్నీ మీకు ప్లెజర్ని ఇస్తుంది. అండ్ దట్ జర్నీ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. ఆ జర్నీ మిగతా వాళ్ళకి రోడ్ వేస్తుంది. ఆ జర్నీ మీకే కాకుండా, మీ కుటుంబ సభ్యులకే కాకుండా, మిగతా ఫ్యామిలీస్కి ఒక హోప్ ఇస్తుంది, ఆశ. బ్రతకొచ్చురా నేను. హోప్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. ఆ జర్నీ చాలా మందికి తిండి పెడుతుంది, చాలా మందికి నీడని ఇస్తుంది. మరి అలాంటి జర్నీ మీరు చేయాలనుకుంటున్నారా? ఫర్ దట్ ఏమి చేయాలి? అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్, ఈ భౌతిక శరీరాన్ని నడిపిస్తున్న ఒక శక్తి, కంటికి కనిపించిన పవర్, ఒక శక్తి, ఒక ఎనర్జీ, దట్ ఈజ్ సోల్, ఇన్నర్ కాన్షియస్నెస్. కా అంటాం సాంస్క్రిట్లో, ఆత్మ. ఈ భౌతిక శరీరానికి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉండొచ్చు. బట్ లోపల ఉన్న శక్తి, సోల్, స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ లేదు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆత్మకి జననం లేదు, మరణం లేదు, అగ్నికి దహనం అవ్వదు, వాయువుకి ఎగిరిపోదు, ద్రవానికి తడిచిపోదు, పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. మరి అలాంటి సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయడం ఎలా? రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఈ భూమండలంలో బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ బ్లెస్సింగ్స్, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఈ భూమండలంలో సాధించలేనిది ఏదీ లేదు. ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేం, జరిగిన సంఘటనలు మార్చలేం, బట్ వర్తమానాన్ని, భవిష్యత్తుని మీ అరిచేతులతో మీరు లిఖించుకోవచ్చు. అబౌట్ మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుంటే, విశ్వ జ్ఞానం కొరకు తెలుసుకుంటే, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తే. మరి దీని కొరకు 110% హార్ట్ పోర్టల్ మీద చేసి చెప్తున్నాను. మనందరినీ భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆశీర్వదించాడు ఒక దైవ కార్యక్రమంతో. ఏంట దైవ కార్యక్రమం? ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఈస్ కమింగ్ లైవ్. ఒక బిగ్గెస్ట్ స్పెషలైజ్డ్ ఫిజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. ఆఫ్లైన్లో ఫస్ట్ టైం, బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. మేజర్ క్రౌడ్ పుల్లింగ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళు ట్రావెల్ అవుతూ వస్తున్నారు. వాళ్ళ కొరకు డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్స్ ఆన్ February 23rd, ఫిబ్రవరి 23వ తారీఖు ఆదివారం, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ డే మేజర్ ప్రోగ్రామ్.
హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ మేనిఫెస్టేషన్, చక్రాస్ యాక్టివేషన్ గురించి మెడిటేషన్స్, స్పెషలైజ్డ్ మెడిటేషన్ చేయించబోతా ఉన్నా. ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి మీరందరూ ట్రావెల్ అవ్వబోతా ఉన్నారు. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్, ఎన్నో యాన్షియంట్ టెక్నిక్స్, అండ్ ఒక దైవశక్తే విశ్వశక్తే ప్రోగ్రామ్కి వచ్చి మనందరినీ హీల్ చేయబోతా ఉంది. రాసి పెట్టుకోండి. ఎందుకంటే లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో రియల్ సబ్జెక్ట్, సత్యాన్ని, నిజాన్ని నిర్భయంగా బయట పెట్టబోతా ఉన్నాం. నిగూఢంగా దాగి ఉన్న ఎంతో విశ్వజ్ఞానాన్ని ఫర్ ద ఫస్ట్ టైం లైవ్లో ఇవ్వబోతా ఉన్నాం. ఎనర్జీ పర్సన్ టు పర్సన్ ఆరా అలా ఏకదం ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి సహకరించబోతుంది దైవశక్తి, విశ్వశక్తి, పంచభూతాలు, ప్రకృతి, మనందరి ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు, చల్లని దీవెనలు. ఫర్ ద ఫస్ట్ టైం తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఈ భౌతిక శరీరంలోనే 112 శక్తిపీఠాలు ఉన్నాయి. 112 ఎనర్జీ సెంటర్స్, 112 చక్రాస్ ఉన్నాయి భౌతిక శరీరంలో. మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతుంది. ఒక డిఫరెంట్ ఎనర్జీ. రాసి పెట్టుకోండి. కాలర్ ఎగరేసుకొని బయటికి వెళ్తారు, ఛాతీ ముందు పెట్టుకొని నవ్వుకుంటూ బయటికి వెళ్తారు. యాహూ, నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, ఎక్కడికైనా వెళ్తానన్న కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్తారు. ఇది నా మాట. వంశీ గారు మాట ఇచ్చారంటే పని అయిపోయిందని అర్థం. మాట్లాడాడు అంటే అక్కడ కమిట్మెంట్ ఇచ్చేశాడు అంటే పని అయిపోయిందని అర్థం. రాసి పెట్టుకోండి. అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, డివైన్ ఎనర్జీ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాలతో ఆశీర్వదించబోతా ఉంది. మనందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని నింపబోతా ఉంది ఆ ప్రోగ్రామ్. ఫలానది ఇక్కడ వస్తుంది అని మీరు ఆలోచించండి, అది మీకు ప్రోగ్రాంలో దొరుకుతుంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకు? ఫర్ ద ఫస్ట్ టైం ఫిజికల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మేజర్ క్రౌడ్ పుల్లింగ్. మాకు 2600 ఎంక్వైరీస్ వచ్చినాయి. 2600 ఎంక్వైరీస్. వీఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ఇట్. అతి తక్కువ మందికి వీఆర్ గివింగ్ స్లాట్స్. February 23rd ఎక్కడో ఉంది కదా అని మీరు లైట్ తీసుకుంటే ఐఎమ్ సో సారీ. అండ్ ఇంకొకటి చెప్పనా, ఏదో రుణ ఫలితం మీకు నాకు ఉంది కాబట్టి, ఏదో కర్మ ఫలితం, రుణ ఫలితం, మంచి కర్మ, గుడ్, నాట్ సిన్, గుడ్ వన్. ఏదో రుణ ఫలితం ఉంది కాబట్టి నన్ను మీరు చూస్తున్నారు, నా మాట వినగలుగుతున్నారు, మిమ్మల్ని నేను చూడబోతా ఉన్నా. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. మేజర్ 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 ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. రాసి పెట్టుకొని యూ విల్ గెట్ దట్ వైబ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. మాట నాది. ఐఎమ్ దేర్. ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా, భయాలున్నా, ఇబ్బందులున్నా, అవమానాలున్నా, అనారోగ్య సమస్యలున్నా భయపడద్దు. ఎందుకంటే మనందరికంటే పవర్ఫుల్ దైవశక్తి, మనందరికంటే పవర్ఫుల్ విశ్వశక్తి, మనందరికంటే పవర్ఫుల్ పంచభూతాలకున్న శక్తి. అవే వచ్చి ఇలా మనల్ని హత్తుకుంటే భూమ్, ఛాలెంజెస్ అన్ని పటాపంచలు అయిపోతాయి. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియా ఈస్ గోయింగ్ టు బి షేక్. దేనితో? జ్ఞానంతో, నాలెడ్జ్తో, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్తో, లాస్ ఆఫ్ యూనివర్స్తో, నిజముతో, సత్యంతో. ఆ సత్యాన్ని పట్టుకొని ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాస్ ఆఫ్ యూనివర్స్ నిజ జీవితంలో స్టెప్ బై స్టెప్ ఆచరణలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రాసెస్లో అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత, ఆరోగ్యాల, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, వాట్ నాట్. యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. కలుద్దాం. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.